లోకేష్ బాబు జన సైనికుల గుండెల్లో గుణపం దించేశాడు. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అసలు ఇందులో మొహమాట పడాల్సిందే ఉంది, నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్థుడు అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలన్నారుగా, ఇంక ఇందులో దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ అని అంత ఘంటాపదంగా చాలా బలంగా చాలా కాన్ఫిడెంట్గా ఆయన చెప్పిన తీరు చూస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కన్విన్స్ చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ తనంతట తానే అనుభవం ముందర సీనియారిటీ ముందు కన్విన్స్ అయిపోయారా? ఈ అంశాల మీద సమగ్రంగా విశ్లేషించడానికి వచ్చిన శ్రీనివాస్ గారికి ముందుగా నమస్కారం. 3 నెలల ముందరే వీ హ్యావ్ బీన్ యాంటిసిపేటింగ్ అండ్ వీ యాంటిసిపేటెడ్. 2 రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నాం. ఆయన గనక ఈల్డ్ అయితే తెలుగుదేశం ఒత్తిడికి తలొగ్గితే ఇదే ఆయనకి లాస్ట్ ఛాన్సు రాజకీయంగా. సినిమాల్లో ఆయన ఎలాగూ పవర్ స్టారే, దాంట్లో ఎలాగూ సెకండ్ ఒపీనియన్ లేదు. లోకేష్ బాబు అన్నట్టు సీఎంగా చంద్రబాబు అనే విషయంలో ఎలా సెకండ్ ఒపీనియన్ లేదు, పవర్ స్టార్గా పవన్ కళ్యాణ్ అనే విషయంలో కూడా సెకండ్ ఒపీనియన్ లేదు. బట్ ఛాయిస్ ఇప్పుడు ఆయన తేల్చుకోవాలి, పవర్ స్టార్గా ఉందామా, పవర్ స్టార్గా ఉంటూ సీఎంగా కూడా ఉందామా అనేది. పొలిటికల్ స్టార్గా కూడా ఎదుగుదాం. ఏమంటారు మీరు? కరెక్ట్ అండి మన వాసుదేవన్ గారు. మీరు ఈనాడు జర్నలిజంలో ఎవరు చెప్పని పాయింట్ని మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్తో, ముఖ్యంగా టీడీపీ పార్టీతో అని చెప్పి ఒక మంచి హృదయంతో చెప్తున్నారు. దానివల్ల మీరు చాలామంది శత్రులు అయ్యారు, మీకు తెలియదు, కొన్ని లక్షల మందికి. ఏదేమైనా కానీ సార్, ఇప్పుడు మీరు ఒక్కసారి మీ దగ్గర ఉంటే కనుక లోకేష్ అన్న మాట ఒక్కసారి. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు, సమర్థవంత నాయకత్వం కావాలి, అనుభవం ఉన్న నాయకత్వం ఇప్పుడు అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అని చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తాం జరిగింది. సో దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ దట్. విన్నారు కదా, దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ దట్ సబ్జెక్ట్ అని లోకేష్ స్పష్టంగా చెప్పారు. అంబిగ్యూటీ ఉన్నది ఎవరికంటే పవన్ కళ్యాణ్ అభిమానులకి, కాపు సమాజానికి. 27% ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సమాజానికి. చెప్పండి, పెద్ద ఒక ఆయన ఉన్నాడు హరిరామ జోగయ్య గారు అని, 87 67 ఏళ్ల ప్రజా జీవితం అయింది. 18 ఏళ్ళకి మున్సబయ్యారు. ఆయన నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటూ నువ్వు సీఎం అయితే చూసి చచ్చిపోవాలనుందా నాకు అని ఒగ్గబట్టుకొని ఆయన సీఎం అవటం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఆయన ప్రజానాయకుడు. కాపు సంక్షేమ సంఘం అనేది ఒక సంస్థ, దానికి అధ్యక్షుడిగా ఉండొచ్చు, తప్పేం లేదు. ప్రజానాయకుడిగా ప్రజల మనసులో ఉన్న కోరిక చెప్పాడు. ఆయన మొన్న విడుదల చేసిన లిస్టులో కూడా 57 మందిలో అత్యధికులు బీసీలే, కాపులే కన్నా ఎక్కువ బీసీలే ఉన్నారు. ఆయనేమి వివక్ష చూపించి కాపుల కోసం అని చెప్పి ఒక్కళ్ళ కోసం అని అనలా. 88% బడుగు బలహీన విస్మృత విసర్జిత సామాజిక వర్గాల కోసం చేస్తున్న పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి ఈయన ఒక చైనా వాళ్ళలాగా అలాగా దన్నుగా నిలబడ్డాడు. ఏమైంది, అంత పెద్ద ఆయన్ని కూడా డిసప్పాయింట్ చేశారుగా పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ ఒకటి సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు ఆయన సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి, కులాలు కలిపే సిద్ధాంతాలు నచ్చి. విధానాలు అంటే ఏంటంటే తెలుగుదేశానికి ఈల్డ్ అవడం అట్లా కాదు, అంటే ఆయన చెప్పిన పాలసీలో తెలుగుదేశం ఈల్డ్ అయితే ఇప్పుడు ఆయన ఊరుకోడు కదా. పెద్ద ఆయనకి రాజకీయ అపేక్ష ఏమీ లేదు, కొడుకుల్లో వారసులను పదవి లేదు, అధికారం లేదు, ఆల్రెడీ ఇన్ఛార్జ్ సీఎం కూడా చేశాడు. కాబట్టి ఈ వయసులో ఆయన కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలని కోరుకున్నాడు తప్పితే ఆయన ఆవేదనలో అర్థం ఉంది. మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నాడు, ఇది కూడా ఆయన కూడా తెలుసు, ఆయన కూడా ప్రిడిక్షన్ ఏం జరుగుతుంది అనేది. కాకపోతే సమంగా ఉండాలి, స్నేహధర్మం పాటించాలి టీడీపీ అనేది చెప్పుకొస్తా ఉన్నాడు. మొన్న కూడా స్నేహధర్మం అంటే ఏంటంటే 27 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్ల, అదే అలా ఉంటుందా రేషియో? ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా వెళ్తే దెర్ ఈస్ నో యాంబిక్విటీ అని అంటే ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి అసలు అర్థం కావట్లా. ప్రజాస్వామ్యంలో నువ్వు అలా తీసిపారేస్తారు. ఒక జాతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి దానికి కావచ్చు, ప్రజలకు కాదని సార్. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు నువ్వు. దెర్ ఈస్ నో యాంబిక్విటీ అంటే నీకేముందని అసలు వాట్ ఈస్ పవన్ కళ్యాణ్తో బేరేజ్ వేసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల క్యాడర్ ఉన్న పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏముంది సార్? అక్కడ పోటీ చేయకుండా ఎందుకు వచ్చారు మరి ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోటీ చేయలేదు అని వాళ్ళు చెప్తారు. సార్ ప్రత్యేక పరిస్థితులు సార్, మీ నాన్నగారు జాతీయ టీడీపీ అధ్యక్షుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే, సుదీర్ఘ రాజకీయంలో ఉన్న మీ నాన్నగారు జైల్లో ఉంటే కాపాడే వాళ్ళు ఎవరు లేరు సార్. ఒక్కడు రాలేదు సార్ బయటికి. సాక్షాత్తు అధ్యక్షుడు కూడా మీరు చెప్తున్నారు చాలా సందర్భాల్లో, భయపడి బయటికి రాలా. కొంతమంది టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు అయితే ఎమ్మెల్యేగా చేసినారు, మాజీ మంత్రులుగా చేసినారు, హౌస్ అరెస్ట్ చేయండి అని పోలీసులు ప్రాధాయపడి హౌస్ అరెస్ట్ అయ్యారు సార్.